సో నేను ముందు కమిట్ అయ్యి చేసిన ఫిలిం ఇది 'దిల్‌రుబా' మీ అందరికీ తెలుసది. ఇది అంటే ఇప్పుడు ఒక జోనర్ ఆఫ్ ద ఫిలిం. 'దిల్‌రుబా' అన్నది ఒక జోనర్ ఆఫ్ ఫిలిం. ఈ ఆడియన్స్‌కి ఇది చాలా బాగా నచ్చుతదని నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అలాగే మీరు హీరోయిన్ పట్ల చాలా కేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ మీరన్నారు ఆ మాట. థ్యాంక్ యూ. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పింది సార్? ఫస్ట్ హీరోయినా? హ్మ్. ఈ సినిమాలోనా? యాహ్! తిను చెప్పిందని ఓహ్! సారీ. ఓకే. అయ్యో! మీరు నాతో కథ లీక్ చేసేసారు. సారీ. ఐయామ్ రియల్లీ సారీ. ఆల్రెడీ దర్శకులు 'దిల్‌రుబా' యూనిట్‌కి నా లీక్ తరపున చేసేసారు. క్షమాపణ. ఆల్రెడీ దర్శకులు లీక్ చేసేసారు సార్. ఆయన లీక్ చేసారు. అయితే ఆయన ఆయన లీక్ లీక్ చేసారు. చేసిన దాన్ని పట్టుకొని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. తప్పు నాది కాదు. మీదే అయితే. నో ప్రాబ్లమ్. మీరు అడగండి మ్యామ్ ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా. అదే సార్ బాగా కేర్ తీసుకుంటున్నారు. కొంచెం దగ్గొస్తేనే వెంటనే వాటర్ అడిగారు. హ్మ్. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పిందని అడుగుతున్నా. అంటే అమ్మ దగ్గు ఎందుకు వాటర్ అడిగానంటే నేను చెప్పేది అది నిజం కాదు అన్నట్టు దగ్గుతుంది ఇక్కడ. నాకు అది కన్సర్న్ అయిపోయింది. ఏదో కొంచెం హానెస్ట్‌గా ఆన్సర్ ఇస్తుంటే దగ్గుతుంటే నేనేదో ఫేక్ చేస్తున్న ఫీలింగ్ ఎళ్తదేమో అని తిరిగి చూసాను. మీకు అది సెన్స్ ఆఫ్ అంత హ్యూమర్ బాగుంది సార్. బట్ యాహ్! నేను చాలా కన్సర్న్ ఈ సినిమాలో కొంచెం అంత అంటే మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ మ్యామ్ నాలాంటి క్యారెక్టర్స్ బయట చాలామంది ఉంటారు. హానెస్ట్‌గా ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. ఈ అమ్మాయితో చాలా మంచిగా ఉండాలి. నా క్యారెక్టర్ ఇది అని అంటారు. ముందు అదే నచ్చుతది. ఎళ్ళే ప్రాసెస్‌లో వాళ్ళకి ఆ క్యారెక్టరే నచ్చదు. ఆ అమ్మాయి వదిలేసి ఎళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో అమ్మాయి వస్తది. నీలో ఈ క్యారెక్టర్ నచ్చిందిరా అని చెప్పి. మళ్ళీ ఆ అమ్మాయి 6 నెలల తర్వాత నీలో ఈ క్యారెక్టర్ నచ్చలేదంటది. బట్ ఈడేంటి అంటే సిద్ధు అనేవాడు ఈడు క్యారెక్టర్ మార్చుకోరు. ఎంతమంది అమ్మాయిలు పోయినా ఈడు మార్చుకోడు. అది చాలామంది బయట చాలా హానెస్ట్‌గా వాళ్ళ క్యారెక్టర్‌కి స్టిక్ అనే ఉంటారు కదా! అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. లవ్‌లో కంప్లీట్ అందుకే మీకు టీజర్‌లో చూస్తే మోర్ ఆఫ్ దీంట్లో రేర్‌గా నవ్వుతానేమో సినిమాలో ఎక్కువ పెయిన్ ఎక్కువుంటది. వెరీ ఇంటెన్స్ రోల్. ఇప్పుడు మీ పట్టి చూస్తే ఎక్కువ మంది అమ్మాయిలు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారా? ఆ! అంటే ఎక్కువ మంది ఈ సినిమాలో అయితే ఎళ్ళిపోతున్నారు మరి చూద్దాం. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ మ్యామ్. కిరణ్ అన్న, అన్న ఇది 'దిల్‌రూబా' సినిమా అంటే 'కా' కంటే ముందు కమిట్ అయిన సినిమా గదా! అంటే తర్వాత 'కా' రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. దీని మీద ఎటువంటి జాగ్రత్తలు దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలా ప్రమోషన్ ప్లాన్ చేశారు? ఎందుకంటే మీరు సినిమా ఎంత కష్టపడతారో ప్రమోషన్ కూడా అంతే కష్టపడతారు. దీన్ని ఏ లెవెల్ తీసుకెళ్తున్నారు? ఏం చేయబోతున్నారు? చూస్తున్నాం. అంటే ఇప్పుడు సాంగ్స్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ. 'దిల్‌రుబా' టీజర్ రీచ్ అయిన విధానం గానీ, 'అగ్గిపుల్ల' సాంగ్ కానీ, టీజర్ మ్యూజిక్ గానీ ఇప్పటికి ఇంకా ఇన్‌స్టాలో ఏదో ట్రెండింగ్‌లో ఉన్నట్టుంది. చూసిన వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందంతా. సో, ఇప్పుడు ఇక నుంచి కంప్లీట్ యాక్టివ్‌గా ఉండి 'దిల్‌రుబా'ని